ఈ రోజుల్లో ఆడపిల్లలు చాలా తొందరగా పీరియడ్స్ అనేవి వచ్చేస్తున్నాయి. అది చాలా చిన్న పిల్లల్లో 9 ఇయర్స్ నుంచే వచ్చేస్తున్నాయి చూస్తున్నాను. నేను మీ సీతా కళ్యాణి. ఈ రోజైతే దీని గురించి ఒక్క 1 సెకండ్ ఆలోచిద్దామండి. ఇది ఎందుకిలా వస్తోంది అంటే, అది రావటం వల్ల ఏది మంచిది, చెడ్డది అనేది కూడా ఈరోజు తెలుసుకుందాం. మంచి ఫుడ్ ఇవ్వటం వల్ల లేట్‌గా పీరియడ్స్ ఒస్తాయి. వాళ్ళ హెల్త్ రీత్యా అంటే లాంగ్ టర్మ్ వాళ్ళ పీరియడ్స్ ఏదైతే ఉంటుందో, వాళ్ళ లైఫ్ టైమ్ వచ్చే పీరియడ్స్ అనేవి చాలా పర్ఫెక్ట్‌గా ఉంటాయి. హ్యాపీగా ఉంటారు. అండ్ అన్‌హెల్తీ ఫుడ్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి ఒబెసిటీ వస్తుంది, షుగర్ వస్తుంది అండ్ ఇన్‌ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే పిల్లలు లేకపోవటం లాంటివి. సో, ఇలా అన్నమాట. చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తున్నారు. పీసీఓడీస్ వస్తున్నాయి. సో, ఇంకా 1, 2 కాదండి. మీరిచ్చే వాళ్ళ ఫస్ట్ పీరియడ్ ముందు ఇచ్చే మీరిచ్చే ఫుడ్ ఏదైతే ఉంటుందో ఒక అమ్మగా ఆలోచించండి. ప్లీజ్ దయచేసి ఒక అమ్మగా ఆలోచించండి. వాళ్ళ లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉండాలి. ఏ ప్రాబ్లమ్స్ లేకుండా అంటే మీరిచ్చే ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నది. ఎంత ముఖ్యమో అది ఆలోచించాల్సిన విషయం అండి. ఈ రోజుల్లో వాళ్ళు తినే ఎక్కువ సాల్ట్, ఎక్కువ మషాలాలు, బిర్యానీలు మెయిన్ థింగ్ మ్యాగీ, 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 మ్యాగీ. అది ఏంటో తెలీదు. అదొక డ్రగ్ లాగా ఎడిక్ట్ అయిపోతున్నారు. సో, దాని వల్ల కూడా పీరియడ్స్ అనేవి చాలా ఫాస్ట్ గా వస్తున్నాయి. అంతే కాదండి గుడ్ ఫుడ్ తీసుకున్న వాళ్ళల్లో చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉన్నాయి. అంటే వాళ్ళ హెల్త్ రీత్యా కూడా చాలా బాగుంటున్నారు. పిల్లలు పుట్టాక కూడా వాళ్ళ హెల్త్ అంతే బాగుంటున్నది అని చెప్పేసి కూడా ఒక రిసర్చ్ లో అయితే తెలిసింది. సో ప్లీజ్ దయచేసి వాళ్ళకి ఇచ్చే ఫుడ్ లో మంచి ప్రోటీన్, ఐరన్ ఉండేలా చూడండి. హెల్తీ ఫుడ్ ఇవ్వండి. ఎక్కువ ఫ్రూట్స్ ఇవ్వండి. ఆ ఎవరైతే ఈ చెత్త ఫుడ్ ఇస్తూ ఉంటారో రెడ్ మీట్ కానీ, ఫ్రోజన్ ఫుడ్స్ కానీ, ఇలా మీట్ అదేంటంటే మ్యాగీ కానీ, సో ప్లీజ్ దయచేసి ఇవన్నీ అవాయిడ్ చేయండి. వాళ్ళు బాగుంటేనే, మన ఇంటి ఆడపిల్లలు బాగుంటేనే ఫ్యూచర్ లో వాళ్ళ ఫ్యామిలీస్ కూడా చాలా బాగుంటాయి. వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది. సో ప్లీజ్ మీ సీత కళ్యాణి.